మాఘవ ఆదివారం నోము కథ. ఒక గ్రామంలో లక్ష్మీదేవమ్మ అన్న ఒక భాగ్యశాలిని ఉన్నది. ఆమెకు 10 మంది కుమారులు. ఒక సంవత్సరమున మాఘ పౌర్ణమునకు ముందర రథసప్తమి నాడే అభ్యంగ స్నానం ఆచరించి అత్యంతర చేట పట్టుకుని కుమారులను పిలిచి, నాయనలారా, మాఘపు ఆదివారం కథ చెప్పెదను, మీరు వినవలెనని అన్నది. కానీ వారికి అప్పుడే రాజుగారి సభకు వెళ్ళవలసిన కాలం మించిపోవచ్చున్నదని చెప్పి వారు వెళ్ళిపోయేది. అప్పటికే సభ ప్రారంభమయ్యి చాలాసేపు అయ్యింది. రాజు బ్రాహ్మణ బాలులను విడిగా మన్నించెను. వారి కట్టి విడిమన్నన జరుగుటచే వారు తమ తల్లి చెప్పబోయిన కథ వినకుండట చేతనే అట్టివి మడి విన్నన జరిగినని చింతించి ఇంటికి వెళ్ళిరి. లక్ష్మీదేవమ్మ మనవలను పిలిచి కథ విననని కోరింది. వారు తమకు బడివేళ అయిందని చెప్పి వెళ్ళిపోయి బడి పంతులు ఆలస్యంగా వచ్చారని వారిని కొట్టాను. అప్పుడు వారు కథ వినకుండా వచ్చినందుకు అట్టి కష్టం వచ్చిరని ఏడ్చుతూ ఇంటికి పోయింది. తర్వాత ఆమె నీళ్ళాడు రేవు దగ్గర వెళ్ళి అక్కడున్న స్త్రీలను చూసి, అమ్మలారా, మాఘవాదివారం కథ చెప్పెదను, వినండి అని కోరిను. వారు నీళ్లు తీసుకుపోవాలని చెప్పి కడవలను ఎత్తిన పెట్టుకుని వెళ్ళుచుండగా నడిత్రోవలో ఆ కడవలు బద్దలైపోయాను. అప్పుడు వారం, అయ్యో, మనం మాఘవాదివారం కథ వినకుండుట వలనే ఇట్టి నష్టం వచ్చినది అని విచారించుచు ఇండ్లకు పోయిరి. అయ్యో, మనము మాఘవాదివారం కథ వినకుండుట వలనే ఇట్టి నష్టం వచ్చినది అని విచారించుచు ఇళ్లకు పోయిరి. తర్వాత ఆమె తనకెదురుగా పడిన ఆయవారపు బ్రాహ్మణ్ణి పిలిచి కథ వినమని కోరిను. కానీ అతడు ప్రొద్దుపోవచ్చున్నది, యాయవారంనకు పోవలెను, నీ కథ వినకు కాలం లేదు అని చెప్పి వెడలిపోయాను. అతనికి ఏమీ దొరకలేదని ఆ రోజున పశ్చాత్తాపపడిను. తర్వాత ఆమె కుమ్మరిని మేదరిని కథ వినమని అడిగాను. వారికి పని ఉన్నదని చెప్పి కథ వినలేదు. అప్పుడు వారికి వారి పనుల్లో కష్ట నష్టములు వచ్చాయి. వారి కష్టములకు కారణము లక్ష్మీదేవమ్మ చెప్పబోయిన మాఘవాదివారం కథ వినకపోవడం వలనే అనుకుని విచారించింది. అప్పుడు ఆమె ఊరు వెలుపలికి వెళ్ళి అక్కడ పుప్పరి గుడిసెలో ఉన్న పుప్పరి సోదెమ్మను చూచి కథ వినమని కోరింది. అది విని సోదెమ్మ తాను గడిచిన శనివారం నాడు ఒంటిపూట భోజనం చేసి ఉండుట చేతను, ఆడు ఆదివారం ఒకటి చేతను మానడు పాలల్లో చారడు బియ్యం వేసి పాయసం వండి పెట్టినచో కథ వినదనని చెప్పి ఆమె కోరిన ప్రకారం చేసిన లక్ష్మీదేవమ్మ పాయసం వండి పెట్టింది. ఆమె కోరిన ప్రకారమే చేసి లక్ష్మీదేవమ్మ పాయసం వండి పెట్టింది. సోదెమ్మ గర్భిణీ అగుట చేత ఆ పాయసం తిని సొమ్మసిల్లి నిద్రించెను. ఆమె గర్భమందలి పిల్ల లక్ష్మీదేవంతో, మా అమ్మ కడుపు మీద అక్షింతలు వేసి కథ చెప్పిన ఎడల నేను కథ వినదను అని ఆ గర్భమునందు పిల్ల పలికెను. ఆమె అట్లే చేసి కథ చెప్పుకొనెను. అంతలో సోదెమ్మ లేచి కథ చెప్పమని అడిగాను. లక్ష్మీదేవమ్మ ఆమెతో, అమ్మ, నీ కడుపులోని బిడ్డ కథ విన్నది, నీకు మగపిల్లవాడు పుట్టినను ఆడపిల్ల పుట్టినను నాకు కబురంపు అని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను. లక్ష్మీదేవమ్మ తన ఇంటికి వెళ్ళాను. కొంతకాలంకు పుప్పరి సోదెమ్మ ఆడపిల్లను కనెను. వెంటనే ఆమె ఆ వార్తను లక్ష్మీదేవమ్మకు తెలియజేశాను. అంతటా లక్ష్మీదేవమ్మ అక్కడికి వెళ్ళి ఆ శిశువుని తీసుకుని పోయి అడవిలో రావి చెట్టుకు కోకతో ఉయ్యాల వేసి బిడ్డనందు నిద్రపుచ్చినది. ఈ బిడ్డ ఇంచుక ఏడవకుండా, పాడండి పాటలు పక్షివరులారా, ఊపండి ఉయ్యాల వృక్షరాజములారా, నీడు ఒసగుడు నేలు మేఘములారా, కన్న తల్లికి నేడు గట్టి పని ఉంది, పెంచిన తల్లియు పొరమేగుతున్నది అని పాడి తన ఇంటికి వెళ్ళిపోయెను. ఈ బిడ్డ ఇంచుక ఏడవకుండా, పాడండి పాటలు పక్షివరులారా, ఊపండి ఊయలో పక్షరాజములారా, నీడనొసగుడు నీలి మేఘములారా, కన్న తల్లికి నేడు గట్టి పని ఉంది, పెంచిన తల్లి పురమేగుతున్నది అని పాడి తన ఇంటికి వెళ్ళిపోయాను. వృక్షములు పూయలు పూచుండగా పక్షులు కిలకమని వృక్షములు ఊయలూపుచుండగా
పక్షులు కిలకలమని పాటలు పాడుతుండగా ఆ బిడ్డ సుఖముగానున్నది. అంత ఒకానొక రాజు ఆ మార్గం వెడలుచు చక్కని చుక్కవలే, విచ్చిన మొగ్గవలే, అందాల నిగ్గువలే ఉన్న ఆ కన్యను చూసి ఆశ్చర్యపోయి ఆమెను సవారీ మీద నెక్కించుకొని తన గ్రామమునకు పోవుచుండెను. ఆ బిడ్డ పోయిన దారిలోనున్న చేలు కంకికి కుంచెడయ్యెను. పాడుపడ్డ గ్రామములు పట్టణములయ్యెను. అది చూసి రాజును అతని పరివారంలోని వారును ఆశ్చర్యపడి ఆ కన్యామహత్తును పొగిడిరి. పిమ్మట రాజామెను తన మొదటి భార్య వద్దకు పంపెను. అంతవరకు సంతానహీనముగన్న పట్టపురాణి ఆమె రాక వలన పుత్రవతి అయ్యెను. ఆ కన్య రాక వలన పట్నము మహాశోభాయమానముగా ఆగుటచే ప్రజలు ఆమెను రమాదేవి అని పిలవదొడిగిరి. ఆ కన్య రాక వలన పట్టణము మహాశోభాయమానముగా ఆగుటచే ప్రజలు ఆమెను రమాదేవి అని పిలుచుకొనుచుండ్రి. పిమ్మట కొంతకాలమునకు రాజు రమాదేవిని పెళ్ళాడెను. అందుచే రాణికి రమాదేవి మీద క్రోధ అసూయలు కలిగెను. రమాదేవి చాలా అందగత్తె. రాజు ఆమె ఎక్కువగా ప్రేమించుచుండెను. రాణికది మిక్కులు కష్టముగా నుండుటచే రమాదేవికి నగలు లేకపోయినా ఎడల ఆమెను అందము తగ్గునని ఎంచి ఒకనాడు తన రమాదేవి నగలు ఒకే భరణి యందుంచి దాసిచే సముద్రంలో పడివేయించినది. ఆ భరణను ఒక పెద్ద చేప మింగెను. జారులారా చేపను పట్టి అది చాలా పెద్దదగుటచే తన రాజు కానుగా పంపిరి. తన నగలు రమాదేవి నగలు ఒక భరణి యందుంచి దాసిచే సముద్రంలో పడివేయించినది. ఆ భరణను ఒక పెద్ద చేప మింగెను. జాలర్లు చేపను పట్టి అది చాలా పెద్దదగుటచే తన రాజునకు కానుకగా పంపిరి. రాజు ఆ చేపను పెద్ద భార్య ఇంటికి పంపి తాను ఆ రాత్రి భోజనమునకు ఆమె ఇంటికి వస్తునని ఆ చేపను వండించి ఉంచమని కబురంపెను. కానీ పెద్ద భార్య ఆయన ఆటలు పాటలు రమాదేవి దగ్గరను, మాపటి భోజనం మాత్రము నా ఇంటి దగ్గరనా అని విసుక్కొని చేపను రమాదేవి ఇంటికే పంపించి వేసింది. రమాదేవి దానిని దాసిచే కోయించుచుండగా దాని కడుపులోని నగలు భరణి నుండి గల్లున కింద రాలినవి. ఆ నగలన్నిటినీ తీసుకొని ఆమె చక్కగా అలంకరించుకుని రాజుకు కబురంపెను. రాజు వచ్చి రమాదేవి అలంకరములను చూసి ముగ్ధుడై ఆ సంగతి పెద్ద భార్యతో చెప్పుటకు ఆమె అంతఃపురమునకు ఏగెను. రమాదేవి నగలు దొరికిన సంగతి ఆమెకు అంతకు పూర్వమే తెలియుటచే ఆమె రమాదేవిని చంపవలెనని పాయసములో విషము పెట్టి చంపుటకు సిద్ధపడుచుండగా అంతలో అక్కడికి వెళ్ళి అది విషపాయసమని తెలియక దానిని త్రాగి మరణించింది. రాణి సహగమనం చేయుటకు సిద్ధపడుచు ఆ సంగతి రమాదేవికి కబురు పంపినది. రమాదేవి కూడా సహగమనం చేయుటకని బయలుదేరుచుండగా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఆమె ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళుచున్నావమ్మా అని ప్రశ్నించెను. భర్తతో సహగమనం చేయుటకు వెళ్ళుచున్నానని రమాదేవి బదులు చెప్పాను. అది విని అతడు సౌభాగ్యవతీ భవ, అంత పని జరగరాదు. నాకు కాళ్ళు కనుగుటకు నీళ్ళిచ్చి నీవు కూడా కాళ్ళు కడుక్కోమని చెప్పాను. ఆమె అట్లా చేశాను. వెంటనే అతడు నాకు దాహముని ఇచ్చి నీవు కూడా దాహం ఉచ్చుకో అని. అప్పుడు ఆమె మొగుడి శవము మొగసాలనున్నది, మగని కోరిక నేను మొత్తుకొనుచుంటిని, దాహం పుచ్చుకున్నట ధర్మము కాదు అని. అది విని వృద్ధ బ్రాహ్మణుడు సౌభాగ్యవతీ భవ, అంతగది పట్టరాదు, నేను చెప్పినట్లు చేయుమని. ఆమె అట్లే చేసినది. అతడు తనకు తల ఇంటి నీళ్లు పోసి గంధము నిమ్మని అడిగి ఆమెను కూడా తల అంటుకుని పసుపు రాసుకోమని ఆజ్ఞాపించింది. అందులకు ఆమె భయపడి, స్వామి, మగడు పోయి ఏడ్చుచూ కాళ్ళు కడుక్కొని కాళ్ళు దాచుకుంటుని, దాహం పుచ్చుకొని కడుపు దాచుకుంటుని, పసుపు రాసుకుని ముఖమెట్లు దాచుకోగలనని ప్రశ్నించని. అందులకు ఆ బ్రాహ్మణుడు, సౌభాగ్యవతి, నీకెందుకమ్మా అంత భయము? నేను చెప్పినట్లు చేయు,
అనగా ఆమె అతనికి బొట్టు పెట్టి తను కూడా బొట్టు పెట్టుకొని అతనికి భోజనం పెట్టి తను కూడా భోజనం చేసి అతనికి తాంబూలం ఇచ్చి తాను కూడా తాంబూలము సేవించినది. అంత నా వృద్ధ బ్రాహ్మడు విష్ణుమూర్తిగా మారి, అమ్మాయి, నీ భక్తికి మెచ్చి తిని, నీవు తల్లి గర్భము ఉన్నప్పుడే మాఘపాజివారం కథ విని పవిత్రరాలైతివి. నీకేమి కావాలనను కోరుకును ఇచ్చేదనను అని. ఆమె మిగులు సంతోషించి తాను పతిభిక్ష పెట్టవలసినది కోరికినది. విష్ణుదేవుడు అటులేనని అక్షింతల్ని ఇచ్చి వాటిని ఆమె భర్త శవం మీద చల్లవమని అది చెప్పిన అదృశ్యమయ్యను. తర్వాత ఆమె అక్షింతలు పట్టుకొని తన భర్త శవం దగ్గరికి వెళ్ళి దానికి ముమ్మారు ప్రదక్షిణం చేసి అక్షింతలు చల్లెను. వెంటనే రాజు నిద్ర నుండి లేచినట్లు లేచెను. అది చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడి ఏమి నోచితవమ్మా అని అడిగిరి. అందులోకి ఆమె, నేను ఏ నోము నోచలేదు, ఏ వ్రతము చేయలేదు. మాఘ పౌర్ణిమకు ముందు వచ్చు రథసప్తమి నాడు మాఘపాజివారము నోము పట్టిన లక్ష్మీదేవమ్మను ఆమె కథ చెప్పుచుండగా ఈ కథను నేను వింటిని. ఈ ఘటనను కథ విన్న ఫలమే గాని చేసిన ఫలము కాదని రమాదేవి చెప్పినది. అక్కడ ఉన్న వారందరూ, ఆహా, ఆ నోము కథ విన్నంత మాత్రమే ఇంతటి మహత్యము వచ్చినది, దానిని నోచినచో ఎంతటి ఫలం వచ్చునో కదా అని అనుకుని మాఘపాజివారము నోచుటకు మొదలెడిరి. రాజు తన ఇద్దరి వారితో కూడా నోము నోమించి సుఖముగా ఉండెను. ఉద్యాపనము. ఈ నోము పట్టిన 5 ఏళ్ల తర్వాత ఉద్యాపనము చేయవలను. నోమును పట్టినవారు మొదటి సంవత్సరము పాలు తాగకుండా సంవత్సరాంతమున ఒక ఆదివారం నాడు 5 ముత్తైదులకు పరమాన్నంతో భోజనం పెట్టవలను. 2వ ఏట మజ్జిగ తాగకుండా 7 ముత్తైదులకు పెరుగు వడ్డించవలను. 3వ ఏట పప్పు తినకుండా 5 ముత్తైదులకు బూరెలతో భోజనము పెట్టవలను. 4వ సంవత్సరము తలంటు కొనకుండా 5 ముత్తైదులకు తలంటి భోజనము పెట్టవలను. 5వ ఏట తాంబూలం వేసుకొనకుండా 5 ముత్తైదులకు తాంబూలము ఇవ్వవలను. ఆఖరి సంవత్సరమున 5 పుణ్యస్త్రీలకు 5 రవికల గుడ్డలు ఇచ్చి ఉగ్గుకు గిన్నెయు, 5 పుణ్యస్త్రీలకు 5 రవికల గుడ్డలు ఇచ్చి ఉగ్గు గిన్నెయు, ఉయ్యాలకు చీరయు ఇచ్చి ఆదినారాయణమూర్తికి 5 మార్లు అంగవస్త్రమునిచ్చి ఉద్యాపన చేసుకునవలెను. ఇది మాఘపాజివారము నోము కథ ఉద్యాపన.